ఆటో ఎక్కడండి పిచ్చిన దొరికాడు కాదు కాకినాడ జిల్లా తుని పట్టణంలో బాలుడి కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. స్కూల్లో ఉన్న పిల్లాడిని బయటకు రప్పించిన గుర్తు తెలియని వ్యక్తి అతన్ని బైక్ పై తీసుకుపోయాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై తుని పట్టణాన్ని జల్లెడపట్టారు. దీంతో భయపడిన కిడ్నాపర్లు 5 గంటల తర్వాత బాలుడిని విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది. దేశెట్టి పరమేశ్ అనే బాలుడు తునిలోని ఆర్ఎస్పేట భాష్యం పాఠశాలలో చదువుతున్నాడు. సోమవారం ఉదయం 8 గంటలకు బడికెళ్లగా 10:30 గంటల సమయంలో ఓ వ్యక్తి బైక్ పై వచ్చి పరమేశ్ కు కంట్లో చుక్కల మందు వేయాలని వాచ్మెన్ కు తెలిపాడు. దీంతో వాచ్మెన్ తరగతి గదికి వెళ్లి బాలుణ్ణి తీసుకొచ్చి అతడికి అప్పగించాడు. పరమేశ్ ఆ అపరిచితుణ్ణి చూసి తల్లిదండ్రులు పంపించుంటారని భావించి బైక్ ఎక్కి వెళ్లాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాలుడి తల్లి నిర్మలాదేవి పాఠశాలకు భోజనం తీసుకుని వెళ్లగా బాబు బడిలో లేడని ఎవరో వచ్చి తీసుకెళ్లారని తెలియడంతో ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన తుని సిఐ ఎం గీతా రామకృష్ణ అన్ని స్టేషన్లకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేశారు. ఎస్ఐలు విజయబాబు, జగన్మోహన్, రామకృష్ణ తదితరులు సిబ్బందితో ముమ్మరంగా తనిఖీలు చేశారు. పిల్లాడి కిడ్నాప్ కు సంబంధించి సోషల్ మీడియాను పోస్టులు వైరల్లు కావడంతో పట్టణ వాసులు ఉలిక్కిపడ్డారు. సాయంత్రం 4 గంటలకు ఓ వ్యక్తి బాలుడి తండ్రి ప్రకాష్ కు ఫోన్ చేసి మీ అబ్బాయిని డి పోలవరం ఆటో ఎక్కిస్తున్నామని తునిలోని సిఎంఆర్ సెంటర్ వద్ద ఉండాలని చెప్పాడు. దీంతో ఆయన తక్షణం పోలీసులకు సమాచారం ఇచ్చి కుటుంబంతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. కొద్దిసేపటికి చిన్నారి ఆటోలో అక్కడికి సురక్షితంగా చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బాలుణ్ణి స్కూల్ నుంచి తీసుకెళ్లిన దుండగులు కాళ్లు చేతులు తాడుతో కట్టేసి కారులో ఎక్కించి తిప్పినట్లు తెలిసిందని పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు, సీఐ ఎం గీతా రామకృష్ణ మీడియాకు తెలిపారు. కిడ్నాప్ వ్యవహారం గురించి పట్టణమంతా తెలిసిపోవడంతో భయపడి చిన్నారిని ఆటో ఎక్కించి తుని పంపించేశారని అన్నారు. తమ కారు చెడిపోయిందని ఆటో డ్రైవర్కి చెప్పి 200 ఇచ్చి బాలుణ్ణి తుని సీఎంఆర్ సెంటర్కు తీసుకెళ్లి అతడి తల్లిదండ్రులకు అప్పగించాలని చెప్పారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. స్కూల్ వద్ద సీసీటీవీ కెమెరాలు లేకపోవడంతో దర్యాప్తునకు ఇబ్బందిగా మారిందన్నారు. మరోవైపు తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదని, ఈ పని ఎవరు ఎందుకు చేశారో తెలియడం లేదని పరమేశ్ తండ్రి ప్రకాష్ అంటున్నారు. కొంచెం అడి జరగండి, మీరు అలా అక్కడ దగ్గరగా ఉన్నాను.